ఏదో పెద్ద పోటుగాడని చెప్పారు, ఇంతేనా? ఏయ్ పోవే, చాలు, నీకిదే ఎక్కువ. పెద్ద అందగత్తు అనుకుంటున్నావా? ఒక్కరికే అని చెప్పి నాకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, కానీ చూస్తుంటే మిమ్మల్ని కూడా నేను సంతోషపెడతానులే, రండి. రే ఆనంద్ బాబు, స్కూల్ పిల్లలాగా అన్నయ్యని తీసుకొచ్చావేంట్రా? ఆధ్యాత్మిక విషయం అయితే చర్చిలో మాట్లాడుకోవచ్చు, సొంత విషయం కదా స్వామి, అందుకే మీ ప్లేస్కే వచ్చాం. ఏంటి ఫాదర్, ఒకడ దెబ్బలు తినడం సరిపోదా? కుటుంబం అంతా దెబ్బలు తిని వెళ్ళాలా ఏంటి? ఈ పవిత్రమైన శిలువ మీద రక్తం పడినా పర్వాలేదా? ఇతను చెప్పింది కూడా కరెక్టే. ఏంటి ఫాదర్, వెటకారంగా ఉందా? ఈ స్వామి కోసం ఫ్యాక్టరీలో 600 మంది పనిచేస్తున్నారు. ఒక్క విజిలేస్తే చాలు, అర్థమైందా? మీ తమ్ముడు అనవసరంగా ఫ్యాక్టరీలోకి వచ్చి గొడవ చేశాడు, చూస్తూ ఊరుకోమంటావా? అందుకే 2 తగిలించి స్టేషన్కి పంపించాం. చమ్ముని కొట్టావు, అందుకే అన్న కొండ దిగి వచ్చాడు. నువ్వు ధైర్యంగా విదిలేసుకో స్వామి. అరుణ్, నీకు నాకు ఎటువంటి గొడవలు లేవు, అనవసరంగా నాతో పెట్టుకో. ఈ ముద్దుగుమ్మ పేరేంటి? అన్నా నిన్నే అడుగుతున్నారు. ఈ ముద్దుగుమ్మకి నువ్వు ఎంత ఇచ్చావేంటి? ఈ ముద్దుగుమ్మకి ఎంత ఇచ్చినా తక్కువేలే. ఏ జిముక చెప్పాజో, ఏ జముక చెప్పాజో, ఈ ముద్దుగుమ్మ ఈ పాండ్యకే సొంతం. ఈ ముద్దుగుమ్మ నిన్నెత్తుకుపోతాలే. నువ్వు నాకు సరైన చోటి, నేను నీకు సరైన చోటి, మన ఇద్దరం కలిస్తే ఇక అవుతాది మచ్చాదేటి. ఆమె ఏం చెయ్యొద్దయ్యా, ఆమె వల్ల నేను బతుకుతున్నానయ్యా. అయ్యా ఆమె ఏం చేయకండి అయ్యా. అయ్యా నా కడుపు కొట్టొద్దయ్యా, మీకు దండం పెడతానయ్యా. పెద్ద మనసు చేసుకుని తన్ని వదిలేయండి అయ్యా, వదిలేయండి అయ్యా. అయ్యో కొండ దిగొస్తాను కానీ పెద్ద మనసు చేసుకోవడానికి నేనేమైనా నీలాంటి సాధారణమైన మనిషినా? అరుణ్ పాండి అంట్రా. అరుణ్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నేను రాణిలాగా బ్రతికేదాన్ని, నాకు ఎటువంటి సమస్య రాలేదు. కానీ అరుణ్ ఒక సైకో సార్. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో వాడికి తెలీదు. వాళ్ళ తమ్ముళ్ళకి కూడా వాడిని చూస్తే చాలా భయం. రితేష్కి నేను చాలాసార్లు చెప్పాను, కానీ వాడు వినలేదు. రమణని కొట్టేశాడు. కొట్టేసి వాడు బాగానే పైకి వెళ్ళిపోయాడు. వాడి తమ్ముడిని కొట్టిన వాడి కోసం ఇప్పుడు అరుణ్ పాండ్యా రాబోతున్నాడు. అన్న ఏ బండ్లో వెళ్తున్నాడో తెలీదు, ఎందుకన్నా మంచిది ఆకిస్ కూడా తీసుకో. సరే సార్. రే ఇదిగో, ఆ బండి కూడా స్టార్ట్ చేసి పెట్టు. సార్ అన్నొచ్చాడు. వైజాగ్ వెళ్ళాలి. నేనేమైనా అమెరికా వెళ్ళాలని చెప్పానా ఏంటి? త్వరగా కార్తీ, అలాగే సార్. త్వరగా.